చెర్రీ, నక్షత్ర ఇద్దరు కూడా శోభనం గదిలో ఉంటారు. ఇక అప్పుడు నక్షత్ర నీతో శోభనం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ నా ఊహల్లో ఉండే నువ్వు ఇలా ఉండవు, ఎంతో ప్రేమగా నాతో మాట్లాడతావు అంటూ మనమిద్దరం ఇలా శోభనం గదిలోకి వచ్చిన తర్వాత ముందుగా సగం పాలు నేను తాగి నీకు ఇస్తాను, నువ్వు ఆ పాలు తాగి నేను తాగిచ్చిన పాలు చాలా తీయగా ఉన్నాయని టేస్టీగా ఉన్నాయని అంటూ ఉంటావు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఏంటి నువ్వు తాగిచ్చిన ఇంగిల్ పాలను నేను తాగి టేస్టీగా ఉన్నాయని అంటానా, నెవర్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా చెర్రీ నిజంగా నువ్వు కూడా నాతో ప్రేమలో పడితే ఇప్పుడు ఈ శోభనం గది ఇలా ఉండదు, మనమిద్దరం ఎంతో సంతోషంగా ప్రేమగా ఒకటయ్యే వాళ్ళం అని చెప్పి చెర్రీ నక్షత్రాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటే నక్షత్ర ఒక్కసారిగా చెర్రీని దూరంగా నెట్టేస్తుంది. ఇక దాంతో చెర్రీ బల్లి బల్లి అంటూ గట్టిగా అరుస్తుంటే నక్షత్ర ఒక్కసారిగా కంగారు పడిపోయి చెర్రీ మీద పడిపోతుంది. ఇక ఆ విధంగా చెర్రీ నక్షత్ర ఇద్దరు కూడా ఒకటవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే భూమి నిద్ర లేచిన తర్వాత అపూర్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అపూర్వ గోతికాడ నక్కలాగా నాకు బావకి శోభనం జరిగిందో లేదో తెలుసుకోవాలని చెప్పి శోభనం గది బయటే ఎదురు చూస్తూ ఉండుంటుంది. కాబట్టి నేను ఇలా వెళ్ళకూడదు అని చెప్పి భూమి కావాలని తన బొట్టు చెడుపుకొని చీర నలుపుకొని జుట్టు కూడా చెరుపుకొని గదిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. అపూర్వ, గోరింటకు సుజాత ఇద్దరూ కూడా ఆ గది బయటే ఎప్పుడెప్పుడు భూమి బయటకు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మాయి, వాళ్ళిద్దరికీ శోభనం జరిగిందో లేదోననే కదా నువ్వు ఇంతలా ఎదురు చూస్తున్నావని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే అవును పిన్ని, నా టెన్షన్ నాది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే భూమి గదిలో నుండి బయటకు రావడంతో అప్పుడు గోరింటకు సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ, ఆ భూమి అవతారం చూస్తూ ఉంటే నువ్వు ఆ కెమెరా చూడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది, వాళ్ళిద్దరికీ కార్యం జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. భూమి కావాలని సిగ్గుపడుతూ అప్పుడే బయటకు వచ్చిన గగన్తో బావా నువ్వు కూర్చో బావా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా బయటకు వచ్చి నిద్ర మత్తుతో ఆవులిస్తూ ఉంటాడు. గగన్ని చూసావా, మొహం నిండా ఆ ముద్దులు, అలాగే ఆ భూమి బొట్టు కూడా మొహానికి అంటుకుపోయి ఉందంటే వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా కార్యం జరిగిపోయిందని అనిపిస్తుందమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. గగన్ గదిలో నుండి బయటకు వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు గోరింటాకు సుజాత అపూర్వతో నీకు ఇష్టం లేదు లేదు అంటూనే ఒక విధంగా నువ్వే వాళ్ళని ఈ ఇంటికి పిలిచి ఒకటి చేసావమ్మాయి, నీ వల్లే ఈరోజు వాళ్ళ కార్యం జరిగిపోయింది, వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారో అని చెప్పి అంటూ ఉంటే పిన్ని అనవసరంగా నన్ను రెచ్చగొట్టకో, నాకు టెన్షన్ పెంచకో, వెళ్ళి గదిలో ఉన్న ఆ కెమెరా తీసుకుని రా అని చెప్పి అపూర్వ గోరింటాకు సుజాతతో అంటూ ఉంటుంది. ఇక దాంతో గోరింటాకు సుజాత గదిలోకి వచ్చి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఏమీ దొరకకపోవడంతో బయటకు వచ్చి అపూర్వతో అమ్మాయి అపూర్వ, నువ్వు ఆ కెమెరా ఎక్కడ పెట్టావు అమ్మాయి, అసలు ఎక్కడా కనిపించడం లేదు అని అంటూ ఉంటే అదేంటి పిన్ని, కెమెరా లేకపోవడం ఏంటి అని చెప్పి అపూర్వ గదిలోకి వచ్చి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి అపూర్వ దగ్గరికి వచ్చి పిన్ని నువ్వు వెతుకుతుంది ఈ కెమెరా కోసమేనా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అవునమ్మాయి, మేము వెతికేది ఈ కెమెరా కోసమే, ఇలా ఇచ్చే అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే ఈ కెమెరాని నీకివ్వడం కాదు పిన్ని, డైరెక్ట్గా తీసుకువెళ్ళి నాన్నకే చూపిస్తాను, అప్పుడు నాన్నే నీ సంగతి చెప్తారు అనుకొని భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర గదిలోకి వెళ్తుంది. అప్పుడు శరత్చంద్ర మళ్ళీ ఎందుకు వచ్చావని చెప్పి భూమి మీద మండిపడుతూ ఉంటాడు. దాంతో భూమి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ నాన్న, నేను నిజంగా చెప్తున్నాను, మీరు నన్ను బావని ఎంతో ప్రేమగా బట్టలు పెట్టి మరీ ఇంటికి ఆహ్వానిస్తే ప్రేమతోనే ఇదంతా చేస్తున్నారేమో అనుకొని పిచ్చిదానిలాగా పరిగెత్తుకుంటూ వచ్చాను. మీరు జరిగింది చెప్పిన తర్వాత సరే, మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని దగ్గరికి తీసుకోకపోయినా
తల్లి లాంటి మనసుతో పిన్నైనా మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించిందేమో అనుకున్నాను. అపూర్వ పిన్ని ఎంతో ప్రేమగా నన్ను దగ్గరుండి శోభనపు పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్నప్పుడు మళ్ళీ అమ్మే పిన్ని రూపంలో తిరిగొచ్చిందని నేను ఎంతగానో ఆనందపడ్డాను. కానీ పిన్ని ఇటువంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడే అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా గుమ్మం దగ్గరకు వచ్చి భూమి మాటలు వింటూ షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటమ్మాయి, ఈ భూమిని చూస్తూ ఉంటే మళ్ళీ ఏదో నటన మొదలు పెట్టినట్టుగా అనిపిస్తుంది, ఇది ఏదో చేసేటట్టే ఉంది అని గోరింటాకు సుజాత అంటూ ఉంటే, నువ్వు ఉండు పిన్ని, నేను టెన్షన్ని భరించలేకపోతున్నాను. ఇప్పుడు బావకు ఆ కెమెరా గురించి చెప్తే బావ ఏం చేస్తాడో ఏంటో అని అపూర్వ అనుకుంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఏడుస్తూ ఉంటే, ఆగు భూమి, ఎందుకు ఏడుస్తున్నావు, అపూర్వ ఏం చేసిందని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నన్ను ఎంతో ప్రేమగా నా చేతికి పాల గ్లాస్ ఇచ్చి మరీ శోభనం గదిలోకి పిన్ని పంపించింది. కానీ అక్కడ బావకి నాకు జరిగే కార్యాన్ని కెమెరా పెట్టి రికార్డ్ చేయాలన్న దుర్బుద్ధి పిన్నికి ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు నాన్న అని చెప్పి, తండ్రిగా ఈ విషయం నీతో చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. కానీ పిన్ని చేసింది భరించలేకే నేను ఈ విషయం నీతో చెప్పుకుంటున్నాను నాన్న. ఎందుకంటే నలుగురు ముందు పిన్ని గురించి ఈ విషయాన్ని నేను బయట పెట్టలేను. అలా బయట పెడితే పోయేది మన ఇంటి పరువే కదా. బావ కూడా ఈ విషయం చెప్పకుండా డైరెక్ట్గా మీ దగ్గరికే ఈ కెమెరాని తీసుకువచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు శరత్చంద్ర ఆ కెమెరాని చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఉదయం అపూర్వ గదిలో శరత్చంద్రకు ఆ కెమెరా కనిపించడంతో అపూర్వని ఈ కెమెరా ఎవరిది అపూర్వ అని అడుగుతూ ఉంటే అప్పుడు మన నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ది బావా, అది ఇక్కడ మర్చిపోయినట్టుంది అని చెప్పి అపూర్వ చెప్పిన విషయాన్ని శరత్చంద్ర గుర్తు చేసుకుంటాడు. ఇక వెంటనే ఆవేశం పట్టలేక అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఈ కెమెరాని నువ్వు భూమి వాళ్ళ రూమ్లో పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటే, బావా ఈ కెమెరా మన నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ది, కానీ ఇది శోభనం గదిలోకి ఎలా వెళ్ళిందో అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ మర్చిపోయి అక్కడ ఎవరైనా పెట్టుంటారేమో అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఎవరైనా పెట్టుంటే మామూలుగా పెట్టాలి, కానీ ఆన్ చేసి మరీ రికార్డ్ అయ్యేటట్టు పెడతారా అని చెప్పి భూమి మళ్ళీ ఇరికించేస్తుంది. అమ్మో, ఈ భూమి మళ్ళీ ఇరికించేసింది, ఇక నా వల్ల కాదమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, ఏంటి అపూర్వ ఇదంతా, అసలు ఇంత అసహ్యమైన ఆలోచన నీకు ఎలా కలిగిందని చెప్పి శరత్చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు. అసలు నువ్వు ఈ విధంగా చేశావని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. భూమి అంటే నాకు ఇష్టం లేకపోవచ్చు, నా శత్రువు గగన్ని పెళ్లి చేసుకుందని తన మీద నాకు కోపం ఉండొచ్చు, అలా అని నువ్వు ఇటువంటి నీచమైన పనులు చేస్తానంటే మాత్రం చూస్తూ అస్సలు ఊరుకోను అపూర్వ. ఇదే నీకు చివరిసారిగా నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొకసారి నువ్వు ఇటువంటి పనులు చేశావని తెలిస్తే భార్యవని కూడా చూడను, మెడ పట్టుకొని ఇంట్లో నుండి బయట గెంటేస్తానంటూ శరత్చంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు. ఇక దాంతో భూమి నవ్వుకుంటూ, చూసావా అపూర్వ, నీ వేలితో నీ కంటినే ఎలా పొడిచానో, నువ్వు కెమెరా పెట్టేస్తే ఆ విషయం నేను కనిపెట్టలేనని అనుకున్నావా? ఎప్పుడు బావని నన్ను విడదీయాలనుకునే నువ్వు అంత ప్రేమగా నటిస్తూ నన్ను దగ్గరుండి రెడీ చేసి పాల గ్లాస్ చేతికిచ్చి మరీ గదిలోకి పంపిస్తే నీ నీచమైన ఆలోచన నేను కనిపెట్టలేను అనుకున్నావా అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ, ఇలాగే ఇలాగే ప్రతి విషయంలో కూడా నాన్న దృష్టిలో నిన్ను బ్యాడ్ చేస్తాను, నాన్నని నిన్ను మెడ పట్టుకొని బయట గెంటేసేలాగా చేస్తాను. ఈరోజు నాన్న నన్ను ప్రేమతో ఇంటికి పిలిచి ఉండకపోవచ్చు, కానీ రేపటి రోజున ఖచ్చితంగా ఆయన మనస్ఫూర్తిగా నన్ను కూతురుగా ఈ ఇంటికి ఆహ్వానిస్తారో ఆ రోజు దగ్గరలోనే ఉంది అంటూ భూమి అపూర్వకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ ఇదంతా కూడా వినేస్తాడు. శరత్చంద్ర దగ్గరకు వచ్చి, బావగారు జరిగింది మొత్తం కూడా విన్నాను, ఆ అపూర్వ ఎలాంటిదో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. భూమి ఈ ఇంటి మహాలక్ష్మి. ఇప్పుడు కూడా గగన్కి కూడా ఆ విషయం తెలియకుండా భూమి ఎంతో తెలివిగా
ఆ కెమెరాని అక్కడి నుండి తీసేసి గగన్ గొడవ చేస్తే అప్పుడు ఈ ఇంటి పరువు పోతుందని భావించి మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి ఈ విషయం చెప్పింది. ఇప్పటికైనా భూమి సంస్కారాన్ని మీరు అర్థం చేసుకోండి. నా చెల్లెలు శోభచంద్ర సంస్కారం అంతా కూడా భూమికి వచ్చింది. అటువంటి గొప్ప కూతుర్ని మీరు కాదనుకుంటున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి బావగారు. ఇప్పటికైనా భూమి మీ కూతురని మనస్ఫూర్తిగా అంగీకరించి తనని దగ్గరికి తీసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకు చెబుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా మొత్తానికి భూమి అయితే అపూర్వని శరత్చంద్ర దగ్గర అడ్డంగా ఇరికించి తనకి బుద్ధి చెప్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.